ఫోన్ జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ పోతే మళ్ళీ దొరుకుతుందా? బస్సులో పోతుంటే పర్సు పడిపోతే మళ్ళీ దొరుకుతుందా? నడుచుకుంటూ పోతుంటే షైన్ దొంగోడు కొట్టేస్తే మళ్ళీ వస్తుందా? అసలు మనం చూసే అవకాశం ఉంటుందా? అట్లెట్లుంటుంది ముచ్చట. ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరుకుడా మళ్ళా మనం చూసుడా అంటారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అదృష్టవంతురాలంటే ఈ అక్కేనుల్లా బస్సులో మర్చిపోయిన బంగారాన్ని బట్టలను 2 గంటల్లోనే మళ్ళా తిరిగి తీసుకొని నవ్వుకుంటే ఇంటికి పోయింది. ఇంతకు ముచ్చటేందనంటే, సిద్దిపేట నుంచి హన్మకొండకు పోతున్న బస్సును శోభారాణి అని అక్కెక్కిందట. మరి దిగేటప్పుడు ఎందుకు ఆత్రంగా దిగిందో గాని బంగారం ఉన్న సంచిని అట్లనే మర్చిపోయిందట. కానీ మళ్ళా బస్సు వెళ్ళిపోయినాక గుర్తుకొచ్చేసరికి లబ్బ మొత్తుకుంటా ఉరికి హన్మకొండ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అలర్ట్ అయిన పోలీసులు ఆఫీసర్లతో మాట్లాడితే హుస్నాబాద్ల సిబ్బంది బస్సులున్న బంగారాన్ని బట్టలను తీసుకొని ఇగో మళ్ళా ఎట్లున్న బంగారాన్ని బట్టలను అట్లనే చేతిలో పెట్టిర్రు. కానీ ఆర్టీసీ సిబ్బంది పోండ్రి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ఈ అక్క మర్చిపోయిన సొమ్మును తిరిగిచ్చిర్రంటే ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నట్టే. కానీ ఈ అక్క వేరే ఏదన్నా ప్రైవేట్ వెహికల్ ఎక్కి గిట్లనే మర్చిపోతే అసలు అక్క 4 తులాల బంగారం మళ్ళీ అక్కకు చేరేదా? కానీ ఈమె పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిందో తెలియదు కానీ మర్చిపోయిన బంగారాన్ని మళ్ళా దక్కించుకున్నదంటే మామూలు అదృష్టవంతురాలు కాదు పోండ్రి.